హీరో సూర్య గత కొంతకాలంగా సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన కంగువ, రెట్రో సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో అభిమానుల్లో కూడా కొంత నిరాశ కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా విడుదలైన కరుప్ప సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద హాట్ టాపిక్గా మారింది. తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదలైన ఆ చిత్రం విడుదలకు ముందే మంచి బడ్జెట్ సృష్టించింది. సినిమా ఒకరోజు ఆలస్యంగా థియేటర్స్లోకి వచ్చిన ఓపెనింగ్స్ మాత్రం బాగానే దక్కించుకుంది. వీరభద్రుడు సినిమా విడుదలైన తర్వాత మొదట వచ్చిన స్పందన పూర్తిగా పాజిటివ్గా లేకపోవటం గమనార్హం. సోషల్ మీడియాలో కొందరు ప్రేక్షకులు కథ, స్క్రీన్ ప్లే, ఎమోషనల్ కనెక్ట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. విమర్శకుల నుంచి కూడా మిక్స్డ్ రివ్యూలే వచ్చాయి. అయినప్పటికీ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుండటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికీ 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కరప్పు సినిమాకు కలిసొచ్చిన అంశం సమ్మర్ సీజన్ కావటమే అని చెప్పుకోవాలి. గత కొన్ని వారాలుగా థియేటర్లలో పెద్ద సినిమాలు లేకపోవటం కరప్పు మూవీకి బాగా ఉపయోగపడిందని మూవీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ప్రేక్షకులకు పెద్దగా ఆప్షన్లు లేకపోవడంతో ఆ మూవీ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అదే సమయంలో సినిమా పూర్తిగా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం కూడా కలెక్షన్లపై ప్రభావం చూపిందని భావిస్తున్నారు. కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో ఒకే చర్చ నడుస్తోంది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ సరైన సమయంలో విడుదల కావటం, పెద్దగా పోటీ సినిమాలు లేకపోవటం, మాస్ ఎలిమెంట్స్ పనిచేయటం వంటి అంశాలు కరప్పు మూవీకి కలిసొచ్చినట్టు తెలుస్తోంది.